రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ నినాదాలతో ఆటపాటలతో భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీరామ నామ స్మరణ మారుమ్రోగింది. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రాచార్య, అర్చకులు కృష్ణ ప్రమోద్, సునీల్ పంతులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయ భజన భక్త బృందం సభ్యులు బొట్టు రమేష్ తన కుమారుడు నవీన్ జన్మదినం సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా బుర్రి పురుషోత్తం గౌడ్, లాస్య దంపతులు దేవాలయ అభివృద్ధికి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అన్నదానం చేసిన బొట్టు రమేష్ కుమారుడు నవీన్ మరియు బుర్రి పురుషోత్తం గౌడ్ దంపతులను మరియు దేవాలయంలో ప్రతి శనివారం పులిహోర ప్రసాదాల దాత అరిగి శేఖర్ దంపతులను పూలమాలతో ఘనంగా సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిమావిడి శ్రీశైలం గౌడ్, అన్నారం రఘు గౌడ్, గడ్డమిత రమేష్, ముద్రాజ్, రఘునందన్ రెడ్డి, లక్ష్మణ్, క్యూసెట్ శ్రీనివాస్, కిషన్ నాయక్, రాఘవేందర్, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణాచారి, శంకరయ్య యాదవ్, విఆర్ఓ బచ్చన్న యాదగిరి, పి ప్రవీణ్ గౌడ్, పద్మ వెంకటేష్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, సుధాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అయితే ఆపదాపమహత్తారం ఆపదలు ప్రతి వారికి మేడ దాదాపు 16 సంవత్సరాలు మొదలుకొని 16 వయసు పిల్లవాడు వాళ్ళు ప్రపంచంగానే తెలియదు. ఏమైనా అమ్మా నాయన వాళ్ళు పెట్టే భోజనం వాళ్ళు పెట్టేది ఇంట్లో ఆడుకోవడం పాడుకోవడం దాంట్లోనే నిలబడిపోవడం. ఆ 16 సంవత్సరాలకు మనకి సమస్యలన్నీ కూడా ఏదైతే ఎవరెవరు సమస్యలు పడుతున్నారు. అందుకే ఆపదాపం హత్తారు ఆపదలన్నీ కూడా దూరమవుతాయి. రామనామంతో సర్వ సంపద సంపదలన్నీ మేము వరుస్తాయి. అవి ఎట్లా వస్తాయో ఏమైనా తెలియదు. సంపద మన యొక్క భక్తి అనేటువంటిది ఉంటే సంపదలన్నీ కూడా అట్లాగే వస్తాయట. లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామి. ఈ లోకాలన్నీ కూడా పరీక్షించేటువంటి వాడు, రక్షణ చేసేటువంటి వాడు ఆ యొక్క రాముడు. ఆ రాముని నామం మీరంతా కూడా ఎంత భక్తితోని శ్రద్ధతోని అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ భజన పనులందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మీకంతా కూడా సర్వ శుభాలు కాక అనుకుంటున్నాం. అట్లాగే 1 గంట కూడా మీరు అనుకున్నంత సమయం కూడా అయింది, భోజనానికి వేళైంది. కాబట్టి పెద్ద హారతితో చక్కగా భోజనానికి పోయే ప్రయత్నం చేద్దాం. అంతే అంతేనా? అంతే ఎప్పుడైతే అన్నావు భక్తులకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ, మన ప్రతి వారం మన భజన భక్తులు మంచిగా భక్తి వచ్చి భజన చేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లే వాళ్ళకు ఒక సూచన చేయదలుచుకున్నాం. ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా, మన పాటలు అనేది కాంపిటీషన్ అయిపోయింది. లేడీస్ సగం జెంట్స్ సగం అంటే ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా, నా ఒక విన్నపం ఏంటంటే సీనియర్లు మన సత్యనారాయణ కానీ కృష్ణ కానీ పసుపు పాట పాడిన వాళ్ళు లాస్ట్కు మంగళం పాట పాడండి. మంగళం పాట పాడడం లేకపోతే పసుపు మీరు ఇద్దరు తప్ప మంగళం పాడకూడదు. ఎవరు లేకపోతే వాడకూడదు. ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి వచ్చిన వాళ్ళకు మీరు వాడనీయండి. రమేష్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొత్త ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. మీరు ఏంటంటే సీనియర్. ఇప్పుడు మీరు పాడినా పడకుండా మీరు పాడినంటే లేక అందరికీ తెలుసు, పాటలు వస్తాయని తెలుసు, మనం పాట పాడుతున్నామని తెలుసు. పాట పాడకుండా కూడా మనకి ఏం కాదు. మనం ఏం కావాలంటే మీరు అందరూ మీ ముగ్గురు బాధ్యత. మన వాళ్ళందరూ మాట్లాడి మీరు వాళ్ళకి పిలిచి అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా అనుకుంటున్నారు. అరే మనకు కూడా అవకాశం ఇస్తున్నారు అనుకుంటున్నారు. గుడి మనదారం ఈ మాటలు కులు మాటలు పంపించాడు అన్న. ఇంకా ఇతరులకు కులు మాటలు కూడా పంపించాడు. మన దేవుడు ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు. దానికి మాట్లాడతలేదు అంటే దాన్ని చేసుకుంటూ ఆయన కొడుకు పుట్టినరోజు సందర్భంగా మనం 6,000 ఇచ్చి సరిపోవాలని చెప్పి నాకు వచ్చి బడ్జెట్ కూడా వేపిస్తున్నాయి నేను అనుకుంటున్నా. దగ్గర 15,000 ఖర్చు వస్తాయి, 15,000 ఖర్చు వస్తాయి. కాబట్టి మనం ఎవరిని ఎంత ఇస్తారో తెలుసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పినా. అంటే ఈ రోజు మన రథం పెట్టి అన్నదానాన్ని కూడా 3,000 మన వదిలే ఆయన కూడా వ్రతం పెట్టి అన్నదానానికి మేమిస్తామని చెప్పి 3,000 ఇచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మేము ఇచ్చిన అందరికీ తెలియజేస్తాం. అది ఎందుకంటే కొంత అపోహలు వస్తాయి. అరే ఇంతగానో వస్తుంది, ఎక్కడ అవుతుంది అన్నప్పుడు ఈ వారం ఎంత వచ్చినాయి, పోయిన వారం ఎంత వచ్చినాయి అనేది చెప్పే బాధ్యత ఉన్నది. రాకుండా కూడా గుడి తరపున మేము పెడతాం కూడా. ఎన్ని వచ్చినా ఎన్ని రాకుండా గుడి తరపున పెడతాము. ఈ వారం వచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. అంటే మన అవ్వ 50 రూపాయలు ఇచ్చింది, ఆమె కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ఎవరు ఇచ్చినా ఏ కూడా మన డెవలప్మెంట్ కూడా అయితే మన పోయిన వారం రాలేదు. ఇప్పుడు మహేష్
మన 2000 మన ఏది మన బాత్రూమ్ కడుతున్నాము, బాత్రూమ్ ఇచ్చాడు. ఏదో రకంగా గుడింపులు ఉపయోగపడతాయి. పోయినవారం ముప్పై కూడా రాలేదు. ఆ తమ్ముని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మన నెక్స్ట్ వారం కదా నాకు తెలిసి బాత్రూమ్ కూడా అయిపోతుంది. బాత్రూమ్ కూడా కంప్లీట్ నెక్స్ట్ వారం కదా అయిపోతాయని నేను అనుకుంటున్నాం. శ్రావణ మాసం కదా అందరూ కంప్లీట్ అయిపోతాయి. అట్లేం లేదు. కొంత ఏంటంటే ప్రతిసారి భక్తులను అడగాలంటే ఇబ్బంది అవుతుందని మేము కూడా ఏంటంటే దాన్ని అడగకుండా మొత్తాన్ని ఇచ్చేటోళ్ళు ఇబ్బంది పెట్టకుండా అడిగి డెవలప్మెంట్ చేస్తున్నాము. కొద్దిగా దానికి లేట్ అయితే తప్ప అట్లేం లేదు. ఈ గుడి కాడ ఒకరు పోయి ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ చేసిన కారణం మనం ఈ ఎవరిలో పోయి శాంతాల్లో పోయి మేము ఇంతవరకు కూడా ఒకరు పోయి అడిగిన దాఖలాలు లేవు. మేము అడగడం కూడా అడగవు. ఆ భక్తులు ఏంటి వచ్చిస్తారు. ఆ దేవుడు రక్షించుకుంటాడు. అది ఇంత సీజన్ కానీ ఇంత డెవలప్మెంట్ అయింది. ఎందుకైందంటే వాళ్ళకి వచ్చి మేము ఇస్తాము అని చెప్పినాకనే ఇవన్నీ అయింది. ఇంకా కూడా అయితే నాకు తెలియలేదు. అట్లా భక్తులు రెగ్యులర్ వచ్చే భక్తులు ఉన్నారు. రెగ్యులర్లు వీటికి వచ్చి మేము ఇస్తామనే భక్తులు ఉన్నారు. ఇవ్వకపోతే మేము అడిగితే పాటల్లో అడిగితే మేము కాదని చెప్పి అందరూ ఎవరు అన్నారు. మేము ఎందుకు అడగామంటే వాళ్ళని ఊళ్ళో వెళ్తాం. అంతే తప్ప వేరేం లేదు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మన భజన భక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎప్పటికీ ఇట్లే వచ్చి భజన చేసి మంచిగా ఈ ఇక్కడ చేయాల్సిందిగా కోరుకుంటూ అట్లే వీళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇవి వేరే రకం కాదు. మిమ్మల్ని పాటలు పాడవద్దని కాదు. మీరు వాళ్ళ మనం రాకపోతే మనమే వాడడానికి పోతాయి. వాళ్ళ కుటుంబంలో ఉంటే వాళ్ళు తప్ప అంతే తప్ప వేరే లేదు. దాని ఒక్కరు వచ్చి మేము పడవలసిందిగా కోరుకుంటూ శ్రావణ మాసం వరకు కంప్లీట్ చేస్తాను. మాట నిలబెట్టుకున్న మన శిష్యులు మన అందరికీ మనం గట్టిగా చెప్పాలి. బాత్రూమ్ శ్రావణ మాసం వరకు కంప్లీట్ చేస్తాను. వచ్చేసాను మన గల పబ్లిక్ जन्मो अस्कोदिवरे चन्द्रदुष्करे ओम शांति 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 योगान पुष्पं वेद पुष्पवान् प्रजावान् प्रजवान् भवति चन्द्रमालाभां पुष्पं पुष्पवान् प्रजावान् प्रजवान् भवति धनवान् भवति योगनारायणं वेद आयतनवान् भवति आभोगाग्निरायतनम् आयतनवान् भवति आभोगाश्च भगवायतनम् आयतनवान् भवति योगं वेद योगामायतनं वेद आयतनवान् भवति चन्द्रमालाभायतनम् आयतनवान् भवति या चन्द्रमसा आयतनं वेद आयतनवान् भवति आभोगै चन्द्रमसा आयतनम् आयतनवान् भवति या एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति या नक्षत्राणि वा अपामायतनम् आयति आभोगै नक्षत्राणामायतनम् आयतनवान् भवति या एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति वर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति या वर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आभोगै वर्जन्यस्यायतनम् आयतनवान् भवति आयतनवान् भवति संवत्सरो अपामायतनस्य आद्यग्रहणं हेतुरागमे दैवस्तवन्मन्दरे अनेके प्रथमवारे जन्मदेवे भरतवर्षे भरतविद्यास्य नर्मणेन कान्तवेन षष्ठीश्री वर्णाः संवत्सरे दक्षिणायने ग्रीष्मऋतौ आषाढमासे कृष्णविशेषान् एकमानस्यान् सेवान् स्थैर्यान् धैर्यान् नन्द्यान् अभयान् आयुः आरोग्यान् ऐश्वर्यान् आदि सिद्ध्यर्थान् बुद्ध्यर्थान् धर्मान् अर्थान् काम्यान् मोक्षान् कामान् चतुर्विधान् पुरुषार्थान् धनगणकान् वस्तुवाहनान् वृद्धि विद्यान् व्यापारान् उद्योगान् व्यवसायान् राजकीयान् सकला रङ्गेश धिनधिनान् अयोध्यार्थान् इष्टकाम्यार्थान् सकला मनोभीष्टा कला
सिद्धिरस्तु अन्येषां देवता सम्पूर्ण ग्रहगणाक्षा बलसिद्धिरस्तु इष्टकाम्या मनोभीष्टा बलसिद्धिर्वन् आधारहर्वाणं धादानं सर्वं योगाभ्यां क्रियां विनोदयोगाभ्यां सर्वगन्धमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे చిన్నారుతో వస్తుంది ఎవరు జాగ్రత్త వాళ్ళే ఉందంటే ఆరోగ్య మీ దగ్గరికే వస్తుంది తీసుకొని చక్కగా పోయానికి పవన సుత హనుమానికి పంతులు జై శ్రీరామ్. సాయి